నా ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగున్నారని నమ్ముతూ మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడిచ్చే ఈ సందేశములు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా ఉన్నాయని నమ్ముతూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఓ చిన్న ప్రార్థన. మా ప్రియ ప్రభువా, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు అని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు మేము వినబోయే మాటల ద్వారా మాతో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఏమండి, ఒక వస్తువు యొక్క విలువ మనకు ఎలా తెలుస్తుందంటారు? దానికి పెట్టే ధరను బట్టి కదా. అలాగే ఒక మనిషి యొక్క విలువ మనకు ఎలా తెలుస్తుంది? మరి పెళ్లిళ్లలో వధూవరులకు ఇచ్చే కట్న కానుకలను బట్టి అంటారా? లేక ఒక మనిషి యొక్క చదువును బట్టా? లేక ఆ వ్యక్తికి ఉన్న ఆస్తి పాస్తులను బట్టా? లేక ఆ వ్యక్తికి ఉన్న జ్ఞానమును బట్టా? లేక ఆ వ్యక్తికి ఇవ్వబడిన తలాంతులను బట్టా? లేక సమాజంలో వారికున్న పలుకుబడిని బట్టా? లేక వారి ఉద్యోగ హోదాను బట్టా? లేక వారికున్న అధికారమును బట్టా? లేక వారికున్న మంది మార్బలమును బట్టా? చెప్పండి. అలాగైతే నిరుపేదలు, నిరక్షరాస్యుల సంగతి ఏంటి? వారి జీవితానికి విలువ లేనట్లేనా? క్రైస్తవ సమాజంలో కొంతమంది అప్పుడప్పుడు తమను తాము తగ్గించుకొని మాట్లాడే భాషలో వాడే పదం ఏంటో తెలుసా? అయ్యో బలెవారే, మాదేముందిలేండి, చచ్చిన కుక్కను అని అంటుంటారు. ఏమంటే దేవుడు నీకు కట్టిన విలువ అంతేనంటారా? కాదు కాదు. దేవుని దృష్టిలో నీ విలువ వెలకట్టలేనిది. ఇంగ్లీష్ భాషలో వెలకట్టలేని దానిని ప్రైస్లెస్ లేక ఇన్వాల్యుయబుల్ అని అంటారు. ప్రైస్లెస్ డస్ నాట్ మీన్ లెస్ ప్రైస్ ఆర్ నో ప్రైస్. ఇన్వాల్యుబుల్ అంటే వాల్యుబుల్ కు ఆపోజిట్ అని అర్థం కాదు, వెలకందనిది అని అర్థం. దేవుని ప్రియ బిడ్డలారా, నీ అసలు విలువ ఏంటో తెలుసుకోవాలంటే నిన్ను సృజించిన దేవుణ్ణి అడగాలి. నిజమేనంటారు కదా. అందుకే యేసు క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనములో అంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించండి. ఈ లోకమంతయు నీ సంపద, నీ స్వాస్థ్యం అనుకుంటే దానికి మించినది, విలువైనది నీ ప్రాణము, యువర్ సోల్, నీ జీవితం. ఒకడు జీవితములో సకలము సంపాదించి ఎన్నో విజయాలు సాధించి ఏమీ అనుభవించకుండా చనిపోయాడు అనుకుందాం. దాని వలన వానికి ఏమి ప్రయోజనం అంటారు? అప్పుడే జన్మించిన శిశువు యొక్క పిడికిళ్ళు గమనించారా? గట్టిగా బిగుసుకుని ఉంటాయి. కారణం, నేను ఈ లోకములోనికి వచ్చాను, అన్ని సాధిస్తాను, అన్ని సంపాదించుకుంటాను, అన్నింటినీ నా గుప్పిట్లో పెట్టుకుంటాను అని వస్తూనే ఒక పెద్ద కేక వేసుకుంటూ వాడి లోకంలోనికి వస్తాడు. అదే చనిపోయిన వ్యక్తి యొక్క చేతులు గమనించారా? మరి ముఖ్యంగా పిడికిళ్ళు, అవి ఇలా తెరుచుకుని ఉంటాయి. వారు బ్రతుకున్నప్పుడు వారు అతిగా ఇష్టపడిన వస్తువు ఏదైనా తీసుకువచ్చి వారి చేతుల్లో బలవంతంగా పెట్టి గట్టిగా పిడికిళ్ళు మోయండి, ఇవేవి నాకు వద్దన్నట్టుగా వదిలేస్తారు. ఇందులో మానవాళికి
ఒక సందేశం దాగి ఉంది. ఏంటా సందేశం? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో, మనం ఈ లోకములోనికి ఏమియో తేలేదు, దీనిలో నుండి ఏమియో తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గల వారమై వాటితో తృప్తి పొంది ఉందము అని వ్రాయబడి ఉంది. ఏమంటే మనుషులు జీవించడానికి ఏమి కావాలంటారు? రోటీ, కపడా ఔర్ మకాన్. తినడానికి ఇంత తిండి, కట్టుకోవడానికి ఇంత బట్ట, ఉండడానికో గూడు, అంతే కదా. అయితే వీటికి మించినది ఆత్మ సంతృప్తి, కంటెంట్మెంట్. ఇంకో చోట జ్ఞాని అయిన వాడు ఈ విధంగా రాస్తున్నాడు. ప్రసంగి 5వ అధ్యాయము 15-16 వచనాలలో, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? సమాధుల తోటకు వెళ్ళండి, అక్కడ చూడండి. అక్కడ అనేకుల సమాధులు ఉన్నాయి. అందులో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు. మీకంటే హేమీలు, మహామహులు, అనేక రంగాలలో విజయం సాధించిన వారు, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు, రాజులు, పరిపాలకులు ఈ భూమి మీద జీవించే జీవితమే శాశ్వతం అనుకుని అనేకులైన అమాయకుల జీవితాలతో చెలగాటమాడుకున్న వారు సహితం అచట ఉన్నారు. వారు పోతూ పోతూ ఏమైనా పట్టుకెళ్ళిరా? లేదు కదా. ఒకవేళ అలా పట్టుకెళ్ళే అవకాశమే కనుక ఉంటే మన ఇంటిలో పగిలిపోయిన ప్లాస్టిక్ బకెట్ను కూడా మనం వదలం కదా. వస్తు సంపదలేవి మన వెంట రావు, కానీ మన వెంట మన క్రియలు వస్తాయని ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉంది. ఎస్, నీ విన్నది నిజమే. వారి క్రియలు వారి వెంట పోవును. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం అనుకుని జీవించిన ఒక ధనవంతుణ్ణి బైబిల్ గ్రంథం మనకు పరిచయం చేస్తూ ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదివి వినిపిస్తాను, దయచేసి చిత్తగించండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. నా ప్రియ స్నేహితులారా, లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ఈటింగ్, డ్రింకింగ్ అండ్ మేకింగ్ మెర్రీ. జీవితం అంటే కేవలము తినడం, త్రాగడం, సుఖించడం మాత్రమే కాదు. అదే జీవిత జయం అని గనక నీవనుకుంటే జీవితం యొక్క విలువ నీకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదని అర్థం. లైఫ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ఆల్ ఆఫ్ దట్. అదంతయో నీకు తాత్కాలికమైన ప్రయోజనాన్ని చేకూరిస్తే చిరకాల ప్రమాదాన్ని కొని తెచ్చిపెడుతుంది. అవి నిన్ను పాతాళములోనికి
ఈడ్చుకుని వెళ్తాయని లూకా సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనాలలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అయితే నా జీవితం నా ఇష్టం అని నీవు అంటావేమో. సారీ టు టెల్ యూ, నీ జీవితం నీది కాదు, దేవునిది. దేవుని చేత అది నీకు బహుమానముగా ఇవ్వబడినది. నీవు కేవలం గృహ నిర్వాహకుడివి మాత్రమే, అనగా యు ఆర్ ఓన్లీ ఎ స్టూవర్డ్. నీకివ్వబడిన ఈ జీవితం గురించి నీవు దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుందని రోమా పత్రిక 14వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉంది. నా ప్రియ నేస్తమా, ఇప్పుడు చెప్పు, ఏది విలువైనది? ఈ లోకమా లేక నీ జీవితమా? ఈ సృష్టి యావత్తును ఆయన తన మాట మాత్రము చేత నిర్మిస్తే నిన్ను మాత్రము తన స్వహస్తములతో రూపుదిద్దాడని ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో రాయబడి ఉంది. ఆయన దేవదూతలను సహితము తన స్వరూపములో చేయలేదు గాని నిన్ను మాత్రము తన స్వరూపమందు తన పోలిక చొప్పున అచ్చం తనలాగే చేశాడంటే నీకు ఎంత విలువనిచ్చాడు కదా, నీకు ఎంత ఘనతను సంగాడు కదా. ఈ మాటలు ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. You are a very special creation of God. నీవు దేవుని ప్రతిబింబం. అందుకే భక్తుడు కీర్తనలు 8వ అధ్యాయము 3 నుండి 8 వచనాలలో ఈ విధంగా అంటున్నాడు, నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద వంచి ఉన్నావు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టి అంతటి కంటే మీరు విలువైన వారు కాదంటారా? మీరు ఎంత విలువైన వారైతే దేవుడు మిమ్మును ఇంతగా హెచ్చించాలి. యెషయా 43వ అధ్యాయము 4వ వచనములో దేవుడు అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ వాక్యం ఏమి సెలవిస్తుందంటే దేవుడు మనలను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తుంది. నీవంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ, నీవంటే ఆయనకు ప్రాణం. అందుకే ఆయన సిలువలో నీ కొరకు తన ప్రాణమును సహితము లెక్క చేయలేదు. నీవు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడవు, ఎంతో విలువైన దానవు. మనుషులు నీకు విలువనియనంత మాత్రాన నీకు విలువ లేదని కాదు, నీ విలువ వారికి తెలియదని అర్థం. మనుషులు నీకు విలువనిచ్చినా ఇయ్యకపోయినా నిన్ను సృజించిన నీ పరలోకపు తండ్రి దృష్టిలో నీవెంతో విలువైన వాడవు, నీవెంతో ఘనమైన దానం. మనుషులదేముందండి, పెడితే పెళ్లి కోరతారు, లేకపోతే చావు కోరతారు అంటారు పెద్దలు. కానీ దేవుడు కోరేది నిన్నే, దేవునికి కావలసింది నీవే. అందుకే దేవుణ్ణి నీవు కొనియాడి కీర్తించాలి, ఆయనను స్తుతించి ఆరాధించాలి. నీ జీవితాంతం ఆయనకు రుణపడి ఉండాలి. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో,
నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి నీవు సేవించాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. షాలోమ్.